హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రజెంట్ మనకి అర్థమెటిక్ కానీ ఇటు మ్యాథ్స్కి సంబంధించి కానీ అటు రీజనింగ్ ఏదైతే ఉందో వీటిల్లో ఏ చాప్టర్స్ ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతున్నారో వాటికి సంబంధించి వీడియోస్ అనేది అందిస్తూ ఉన్నాం. ప్రజెంట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏదైతే ఉందో దీని మీద ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయని స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ రాయబోతున్న స్టూడెంట్స్ ఒక్కసారి ఈ టాపిక్ని చూసుకొని వెళ్ళండి. ఈ వీడియోలో ఏ మోడల్స్ వస్తున్నాయి, ఏ మోడల్స్ మనం చూసుకోవాలి, ఏ క్వశ్చన్స్ చూసుకోవాలి అనేది క్లియర్గా ఒక్కొక్క క్వశ్చన్ని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇవన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఈ యొక్క అంక శ్రేణి అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సంబంధించి మీకు ఈ టాపిక్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే ఒక లైక్ చేయండి. చాలామంది లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా? ఇక మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటో ఒక చిన్న విషయం, అంటే దీని గురించి సింపుల్ ఇంట్రడక్షన్ ఇచ్చి మనకి ఎగ్జామ్లో వస్తున్నటువంటి మోడల్స్ని మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, నిచ్చెన ఉంది కదా, నిచ్చెన మీరు గమనిస్తే ఇలాగా ఉంటుంది. ఓకేనా? ఇలాగా ఉంటే వీటి మధ్య డిఫరెన్స్ చూస్తారు, అంటే వీటి మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టెన్స్ అనేది ఎప్పుడైనా మీరు గమనించండి. నిచ్చెనలో ఒక కర్రకి మధ్య డిస్టెన్స్ అనేది సేమ్గా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం క్యాలెండర్ తీసుకుంటే క్యాలెండర్లో ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? 1, 2, 3, 4 ఇట్లా డేట్స్ ఉంటాయి. ఈ డేట్స్ చివర అంటే ప్రతి ఇక్కడ ఆదివారం 8 వస్తే దానికి ముందు 1 వచ్చి తర్వాత 8 వచ్చింది అనుకోండి, తర్వాత ఏంటి మనకి 15 వస్తుంది, తర్వాత 22 వస్తుంది, తర్వాత 29 వస్తుంది. ప్రతి వారం గ్యాప్ 7 రోజులు ఉంటుంది. మీరు గమనిస్తే 1కి 7, 8కి 7, 8కి 15కి 7 అంటే ప్రతి దానికి గ్యాప్ 7 ఉంటుంది. ఇది కూడా మనకి అంక శ్రేణికి ఎగ్జాంపుల్. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సింపుల్గా చెప్పాలంటే ఒక క్రమ పద్ధతిలో స్థిరమైన సంఖ్య పెరుగుతూ లేదా తగ్గుతూ పోయే సంఖ్యల సమూహమే మనం మ్యాథ్స్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లేదా అంక శ్రేణి అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఓకేనా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఇదండి. ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. ఒక్కొక్క క్వశ్చన్ చెప్తున్నప్పుడు మీరు కూడా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ఆ క్వశ్చన్ ఎలా చేస్తున్నారు మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేయండి. మీకు ఎగ్జామ్కి చాలా ప్రాక్టీస్ అవుతుంది, ఎగ్జామ్ కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడల్ అండి. ఈ క్వశ్చన్ చూడండి, 7, 12, 17, 22 యొక్క 15వ పదాన్ని కనుగొనండి. ఏంటి? ఫైండ్ ది 15th టర్మ్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 7, 12, 17, 22. ఓకేనా? 15వ పదాన్ని కనుక్కోవాలి. దీన్ని ఎలా కనుక్కోవాలి? దీనికి ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా? ఈ ఫార్ములాస్ బేస్డ్గా మీరు వెళ్తూ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, TN = A + n-1. ప్రతిసారి రాయను, ఒకసారి చూసుకొని ప్రతిసారి దీన్ని ఎలా చేస్తున్నామో చూడండి. ఓకేనా? వీటిలో మనకి ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏ అంటే ఎన్ అంటే అవన్నీ చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఏ అంటే ఏంటి? ఫస్ట్ పదం. ఏ అంటే ఫస్ట్ పదం. ఫస్ట్ ఏముంది? ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 రాశాను. ప్లస్ తర్వాత ఎన్ అంటే ఏంటి? మనకి nth టర్మ్. ఇక్కడ nth టర్మ్ అంటే 15వ పదం, 15th టర్మ్ అనమాట. nth టర్మ్ అంటే 15 అనేది n, 15 - 1. డి అంటే ఏంటి? మనకి ఇక్కడ మీరు చూస్తే ప్రతి నెంబర్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది గమనించండి, 5 ఉంటుంది. ఓకేనా? ఆ డిఫరెన్సే డి అనమాట, 5. స్టార్టింగ్లో TN అంటే T15. ఇక కనుక్కోండి. 7 + 15 - 1 అంటే 14. 14 × 5 = 7 + 14 × 5 అంటే 17. 70 + 7 ఎంత? 77. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఈ ఫార్ములా ఇంపార్టెంట్, ఈ ఫార్ములా చూసుకోండి. ఓకేనా? ఈజీ మెథడ్స్ కూడా ఉంటాయి, మీరు ఈ ఫార్ములాని ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5, 11, 17, 23, 119 శ్రేణిలో మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి? ఇందాకలా 15th టర్మ్, ఇక్కడేంటి మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి? ఇలాంటి క్వశ్చన్ వస్తుంది. ఇది ఒక మోడల్ అనమాట. దీన్ని ఎలా చేయాలంటే దీనికి కూడా మీకు బిఫోర్ చెప్పిన ఫార్ములా రూపంలో రాసుకోవచ్చు. సింపుల్గా చేసే పద్ధతి చెప్తాను చూడండి. దీన్ని మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, చివరి పదం ఏంటి? 119 మైనస్ మొదటి పదం ఏంటి? 5. చివరి పదం మైనస్ మొదటి పదం బై 2. సారీ, బై 2 కాదు, ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, డిఫరెన్స్ రాసుకోవాలి. బై డిఫరెన్స్ ఎంత? 6 వస్తుంది చూడండి. 5కి 11కి 17కి డిఫరెన్స్ ఎంత? 6 వస్తుంది కాబట్టి 6. తర్వాత +1.
ఇది ఈ పద్ధతి చివరి పదం మైనస్ మొదటి పదం బై డిఫరెన్స్ ప్లస్ 1 వేసుకుంటే సింపుల్గా చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 119లోంచి 5 తీసేస్తే 114 డివైడెడ్ బై 6 ప్లస్ 1. ఇప్పుడు 6 పైన 114 దాన్ని క్యాన్సిల్ చేయండి. 6 ఒకట్లో 6, తర్వాత ఇక్కడ ఎంత ఉంటుంది 5 ఉంటుంది, పక్కన 4 54 అంటే 6 9 54 అంటే 19 ప్లస్ 1 ఎంత వచ్చింది 20. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ 20 అనమాట. ఇది డైరెక్ట్ చేసే పద్ధతి. దీన్ని నార్మల్గా చేస్తే చివరి పదం ఎంత 119. ఓకేనా. దీన్ని 119 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ మనకి మొత్తం ఎన్ని పదాలు కనుక్కోమన్నారు కాబట్టి n మైనస్ 1 ఇది కనుక్కోవాలి ఈ nని. ఓకేనా. ఇంటూ 6 వేసి సాల్వ్ చేస్తారు. దీంట్లో n వాల్యూ వచ్చేసరికి 20 వస్తుంది దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే. ఓకేనా. ఇది నార్మల్ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ ఎగ్జామ్లో ఈజీగా చేసే పద్ధతి చెప్తున్నాను. ఈ క్వశ్చన్ కూడా అదే పద్ధతి చూద్దాం. ఒక అంక శ్రేణిలో మొదటి పదం 3 మరియు చివరి పదం 47. ఆ శ్రేణిలో 12 పదాలు ఉంటే వాటి మొత్తం ఎంత? ఓకేనా. చాలా స్మార్ట్గా చేస్తారు ఇలాంటి క్వశ్చన్స్ అని. ఇక్కడ చూస్తే మొదటి పదం 3 అంట, చివరి పదం 47 అంట. ఆ శ్రేణిలో 12 పదాలు ఉన్నాయంట. అయితే వాటి మొత్తం ఎంత? మొదటి పదం చివరి పదం ఇచ్చి పదాలు ఆ శ్రేణిలో 12 పదాలు ఉంటే వాటి మొత్తం కనుక్కోండి. ఇలా అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, సింపుల్గా మొత్తం అన్నారు కాబట్టి టోటల్ ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వర్డ్స్ యొక్క యావరేజ్ సగటు ఏదైతే ఉంటుందో ఆ సగటు ఇంటూ ఆ పదాల సంఖ్య చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. స్టార్టింగ్ ఎంత 3, చివరి పదం ఎంత 47, 3 ప్లస్ 47, యావరేజ్ అంటే 2 కాబట్టి బై 2. తర్వాత దీనికి బ్రాకెట్ వేసుకుంటున్నాను ఇంటూ ఇక్కడ చివరి మనకి పదాల సంఖ్య అంటే ఎంత 12 ఇచ్చారు కాబట్టి 12 రాసుకున్నాను. అయిపోయింది. 47 ప్లస్ 3 50, 52 అంటే 50 బై 2 అంటే 25, 25 ఇంటూ 12 అంటే ఎంత? 2 పక్కన పెట్టండి, ఇక్కడ 10 ఉంటుంది. 10 ఇంటూ 25 అంటే 250 ప్లస్ ఇంకొక 2 ఉంటుంది కదా, 2 ఇంటూ 25 అంటే 50. 250 ప్లస్ 50 ఎంత? 300. ఓకేనా. 300 ఆన్సర్. అంటే మీకు డైరెక్ట్గా చేయకుండా ప్లస్ 10 ప్లస్ 2గా రాసుకొని ఫస్ట్ 10తో తర్వాత 2తో చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ 100 నుండి 300 మధ్య గల 7 చే భాగించబడే అన్ని సహజ సంఖ్యల సంఖ్య ఎంత? హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 100 అండ్ 300 ఆర్ డివిజిబుల్ బై 7? ఓకేనా. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలి. దీంట్లో చూడండి 100 ఇచ్చారు, అదేవిధంగా 300, వీటి మధ్య గల 7 చేత భాగించబడే అని అన్నారు. ఇప్పుడు 100 తర్వాత 7 చేత భాగించబడే మొదటి సంఖ్య అసలు ఏది? 105. 100 తర్వాత 100 తర్వాత 7 చేత భాగించబడేది 105 బై 7 వేస్తే మీకు 7తో డివిజిబుల్ అవుతుంది ఇది. నెక్స్ట్ మనకి ఇక్కడ 300 ఇచ్చారు కదా, 300కి ముందు, ఎందుకంటే 100 తర్వాత 300కి ముందు వీటి మధ్యలోనే కాబట్టి 300కి ముందు 7 చేత భాగించబడే చివరి సంఖ్య ఏంటంటే 294. ఏంటి? 294 అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే సింపుల్గా చేసే పద్ధతి ఈ 294 మైనస్ 105 బై 2 బై ఇక్కడ 7 చేత అన్నారు కాబట్టి 7. ఓకేనా. 7 చేత భాగించబడుతుంది అన్నారు కాబట్టి బై 7 వేసుకుంటాం. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. ప్లస్ 1 కూడా ఉంటుంది. ఓకేనా. ఈ ప్లస్ 1 మిస్ చేయొద్దు. 294 మైనస్ 105 బై 7. ఓకేనా. క్యాలిక్యులేట్ చేస్తే 189 బై 7 ప్లస్ 1 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 27. దీన్ని క్యాన్సిల్ చేస్తే 27 వస్తుంది ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 28 వస్తుంది. ఓకేనా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ 28. ఈ ప్రాబ్లంలో అసలు ఏం చేసాం? 100 తర్వాత వచ్చే 7తో డివిజిబుల్ అయ్యే నెంబరు, 300కి ముందు వచ్చే 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్ తీసుకొని ఈ 300కి ముందు వచ్చే వాల్యూ మైనస్ 100 తర్వాత వచ్చే వాల్యూ బై 7తో డివిజిబుల్ కాబట్టి బై 7 ప్లస్ 1 వేసుకొని వాల్యూ చేస్తే ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. 2k ప్లస్ 3, 3k ప్లస్ 5, 5k ప్లస్ 1 అనేవి ఒక అంక శ్రేణిలో ఉంటే k విలువ ఎంత? దీనికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ తెలిస్తే ఈ ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ మనకి ఈ 2k ప్లస్ 3, 3k ప్లస్ 5, 5k ప్లస్ 1
అనేది ఎలా ఉంది, ఏ బి సి ఈ కండిషన్ రూపంలో ఉంది. దీనికి ఒక కండిషన్ ఏంటంటే ఏబిసిలు ఏపీలో అంటే అంకశ్రేణిలో ఉంటే మధ్య పదం యొక్క రెట్టింపు మిగిలిన రెండు పదాలకు సమానం. మధ్య పదం యొక్క రెట్టింపు, మధ్య పదం ఏదైతే ఉంటుందో అంటే ఈ మిడిల్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఈ మిడిల్ వాల్యూ యొక్క రెట్టింపు మిగిలినటువంటి ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటికి సమానం, రెండింటి మొత్తానికి సమానం అన్నమాట. ఇక్కడ రాస్తాను చూడండి, ఏబిసి అనేవి అంకశ్రేణిలో ఉంటే మధ్య పదం అంటే ఈ బి అనేది రెట్టింపు అనమాట. దేనికి, మిగిలిన రెండు ఉన్నాయి కదా, ఏ సి అనేవి ఉన్నాయి కదా, ఈ రెండు మొత్తానికి సమానం, రెట్టింపు అయ్యి ఈ రెండు మొత్తానికి సమానం అవుతుంది. 2b = a + c అనమాట. ఓకేనా, ఈ విధంగా రాసుకోవాలి. 2b అంటే ఇక్కడ ఏంటి, 2 × b ప్లస్లో ఏముంది, 3k + 5 ఉంది. నెక్స్ట్ a అంటే ఏంటి, 2k + 3 ప్లస్ c అంటే ఏంటి, 5k + 1. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. 2 × 3 6, 6k + 10, 6k + 10 = 2k + 5k అంటే 7k + 3 + 1 అంటే 4, అంతే కదా. సో ఇలా రాసుకున్నాం. ఇప్పుడు ఇలా రాసుకున్న తర్వాత 6k ఉంది, యువతల 7k ఉంది. ఈ 6kని అవతల తీసుకెళ్తే ఇక్కడ k అవుతుంది. ఈ 4 ఉంది కదా, ఈ 10 వైపు తీసుకొస్తే 10 - 4 ఏమవుతుంది, 6 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ k ఈజ్ 6 అనమాట. గుర్తుపెట్టుకోండి, k ఈజ్ 6. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఈ కండిషన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఏబిసి ఈ కండిషన్ అనేది ఇంపార్టెంట్. ఏబిసిలో మనకి అంక శ్రేణిలో ఉంటే k విలువ కనుక్కోమంటే 2b = a + c అనేది మీకు గుర్తు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక అంక శ్రేణిలో 4వ పదం 14 అంట మరియు 12వ పదం 38. అయితే దాని సామాన్య భేదం ఎంత? ఫైండ్ ఇట్స్ కామన్ డిఫరెన్స్ కనుక్కోమన్నారు. 4వ పదం 12వ పదం స్టార్టింగ్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చేసాం, ఫార్ములా వేసాం. ఏంటది, tn = a + n - 1 × d అనేది డిఫరెన్స్ అని. ఓకేనా, వీటిలో మనకి tn అంటే ఫస్ట్ t4 = a + n అంటే ఏంటి, మనకి ఇక్కడ 4 కాబట్టి 4 - 1 ఏమవుతుంది, 3 × d. నెక్స్ట్ t 12వ పదం కాబట్టి t12 = a + 12 - 1 11 అవుతుంది, 11 d అనమాట. ఇప్పుడు డిఫరెన్స్ అడిగారు కాబట్టి t4 అదేవిధంగా మనకి t12 ఈ రెండింటిని మైనస్ చేయాలి. అంటే ఇక్కడ రాస్తాను చూడండి, a + 11d - a - 3d. ఓకేనా, ఏ క్యాన్సిల్ అవుతుంది, 11 - 3 ఏమవుతుంది, 8d. ఓకేనా, ఈ 8d = మనకి 4వ పదం 14, 12వ పదం 38 అన్నారుగా, దీన్ని కూడా మనం మైనస్ చేయాలి. 38 నుంచి 14 తీసేస్తే అంత 24 అనేది అవుతుంది. అంటే 8d = 24, వేరే d ఏమవుతుంది, 8 1 8 3. సో d = 3 అనమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, మొదటి 40 సహజ సంఖ్యల మొత్తం ఎంత? దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు, రెండు ఈజీ మెథడ్సే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొదటి 40 సహజ సంఖ్యలు అన్నారు కాబట్టి ఈ 40 సంఖ్యల యొక్క యావరేజ్ కనుక్కోవాలి. ఓకేనా, యావరేజ్ కనుక్కోవాలంటే మొదటి 40 సహజ సంఖ్యలు అంటే ఏంటి, 1 2 3 4 అట్లా సో ఆన్ 40 వరకు అనమాట. ఇలా ఇచ్చినప్పుడు స్టార్టింగ్ వాల్యూ అండ్ ఎండింగ్ వాల్యూ బై 2 వేసుకుంటే యావరేజ్ అనేది వస్తుంది. స్టార్టింగ్ వాల్యూ ప్లస్ ఎండింగ్ వాల్యూ బై 2 వేసుకుంటే మనకి యావరేజ్ అనేది వస్తుంది. 1 + 40/2 వేసుకుంటే 41/2 అంటే 20.5 అనేది యావరేజ్ అనేది వస్తుంది. 20.5 అనేది యావరేజ్ వస్తుంది. మనకి 40 సహజ సంఖ్యలు మొత్తం అన్నారు కాబట్టి ఆ 20.5 ఇంటూ ఆ 40 వేసుకుంటే మనకి 820 అనేది ఆన్సర్ వస్తుంది. 820 ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సరు. ఇలా కూడా చేయొచ్చు. ఇంకొక పద్ధతి ఏంటంటే మనకి మొదటి 40 సహజ సంఖ్యలు మొత్తం అన్నారు కాబట్టి n × n + 1/2 ఇలా వేసుకొని కూడా చేయొచ్చు. n అంటే 40 × 40 + 1 41/2. 2 1 2 20. 20 × 41 అంటే ఎంత, 2 4 అంతా 8. 2 1 2 పక్కన 0 820 ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, అంక శ్రేణిలో ఉన్న 3 వరుస సంఖ్యల మొత్తం 24 మరియు వాటి లబ్ధం 440 అయితే ఆ సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది? 3 సంఖ్యలు మొత్తం 24 అన్నారు కాబట్టి ఆ 3 సంఖ్యలని రాసుకోవడం తెలియాలి. ఒకటి a-d, నెక్స్ట్ a+d, ఈ 3 సంఖ్యలు అనమాట. ఓకేనా? వీటిని మొత్తం అన్నారు కాబట్టి మొత్తం ప్లస్ చేయాలి. a-d ప్లస్ a ప్లస్ a+d, -d+d క్యాన్సిల్ అయితే a 3a ఉంటుంది. ఈ 3a విలువ ఇచ్చారు 24, వేరే a ఈక్వల్ ఎంత అవుతుంది? 8 అవుతుంది. a అంటే 8. ఓకేనా? నెక్స్ట్ మనకేంటి లబ్ధం ఇచ్చారు, 440 అనేది లబ్ధం ఇచ్చారు. లబ్ధం ఏంటి? a-d ఇంటూ a ఇంటూ a+d, దీని విలువ 440 అనేది ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు వీటిల్లో మనకి a అంటే తెలుసు, ఎంత? 8. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. a-d a+d, ఇక్కడ a+b ఇంటూ a-b ఫార్ములా మీకు గుర్తు రావాలి. a+b ఇంటూ a-b అంటే a² - b² అని. అలాగే a-d ఇంటూ a+d అంటే ఏంటి ఇక్కడ మనకి? అంటే ఇక్కడ చూడండి, a² - d², ఇదొకటి ఇంటూ a ఉంది, ఈక్వల్ టు 440. ఓకేనా? అయితే a² అంటే ఏంటి? 64 మైనస్ d² రాసుకుంటున్నాను, ఇంటూ మనకేంటి మరలా 8 ఉంది బయట, ఈక్వల్ టు 440. ఓకేనా? 440. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 8తో 440ని క్యాలిక్యులేట్ చేస్తే 55 వస్తుంది. ఇక్కడ 8తో 440ని కొట్టేస్తే. నెక్స్ట్ ఇక్కడ 64 ఉంది, ఇక్కడ 55 ఉంది. ఓకేనా? d² అవతల తీసుకెళ్ళి ఈ 55 అవతల తీస్తే 64 - 55 అంటే ఎంత? 9 వస్తుంది. ఓకేనా? 9 = d². ఈ స్క్వేర్ని అవతల తీసుకెళ్తే √9 అంటే ఏంటి? 3 అనేది అవుతుంది. ఓకేనా? వేర్ a = 8, d = 3 అవుతుంది. ఇప్పుడు ఏ విలువ తెలిసింది, డి విలువ తెలిసింది. a = 8, d = 3. ఓకేనా? అయితే ఇక మనకి కనుక్కోవచ్చు ఏంటి? అంక శ్రేణిలో 3 వరుస సంఖ్యల మొత్తం 24 మరియు వాటి లబ్ధాలు 440 అయితే ఆ సంఖ్యలో పెద్ద సంఖ్య ఏది? పెద్ద సంఖ్య ఏది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, a-d, a ఎంత? 8 మైనస్ d అంటే 3, 5 ఫస్ట్ సంఖ్య. రెండోది a అంటే 8. మూడోది a+d అంటే 8 + 11, 8 + 3 11 అవుతుంది. పెద్ద సంఖ్య ఎంత? 11. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇలాగా కనుక్కోవాలి. సో ఇలాగైతే వస్తాయి ఎగ్జామ్లో. కాబట్టి ఈ మోడల్స్ అన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చెప్పాను కదా, ఈరోజు ఎగ్జామ్ ఎవరైనా స్టూడెంట్స్ రాస్తుంటే ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయో, ఏ టాపిక్స్ నుంచి వస్తాయో ఒకసారి అంటే వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ని మీరు కామెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నం చేయండి. స్టూడెంట్స్కి చెప్పడానికి యూజ్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.